ఇటైతే బాగుంది ఈ టైంలో. గ్లోరీ ఎక్కడున్నావమ్మా? ఇవిడికి అప్పుడే పొద్దున్నే తెల్లరింది. ఏంటి అత్తయ్య గారు? నేను చూద్దామని. చూడండి ఎలా ఉన్నారు. సేనా అందమన్నావులే. ఓకే అత్తయ్య గారు, థ్యాంక్ యూ. ఎందుకు పిలిచారు ఇంతకి? టీ పట్టుకొద్దామని కేకేసానమ్మా. టైం ఎంత అయింది ఇప్పుడు? టైం ఎంత అయింది? 7 అయింది. 7 అయిందండి. తర్వాత 8 అవుతుంది, లేదా 9 అవుతుంది, 10 అవుతుంది. అయితే ఏంటి? 11 కూడా అవుతుంది. సరే అండి, అసలు ఎందుకు పిలిచారు నన్ను? టీ పట్టుకురమ్మా. మీరు పెట్టుకోలేరండి? నేను మీ అమ్మ మీ నాన్న మీరు కాఫీ బాగా పెడతారో అని చెప్పిందమ్మా. మీ అమ్మ మీ నాన్న అందుకు నేను నిన్ను పెట్టమన్నాను. సరే అండి, అయితే పెట్టుకొస్తాను, ఆగండి. అత్తయ్య గారు కాఫీ ఇదిగోండి. సరిగ్గా ఇవ్వు, ఒలిపోతుంది. మీరు సరిగ్గా పట్టుకోండి, ఇవ్వకుండా. ఇప్పుడు సంగతి ఏంటి మరి? ఏం చేయమంటారు? ఏముంది, 2 పెసరట్లు, 2 దోశలు, ఓ పూరి సరిపోద్దండి. ఈ అడగది చాలమ్మా. లేదంటే పెసరట్లోకి ఉల్లిపాయలు, పెసరట్లోకి ఉప్మా, దోశలోకి ఉల్లిపాయలు, పూరీలో కూర. ఏమొద్దులమ్మా, ఈ ఆటగా సరిపోద్ది. మా అబ్బాయికి ఏం కావాలో చూడమ్మా ముందు. సరే అండి. ఇది వాళ్ళ అబ్బాయికి కూడా నేను టిఫిన్ చేసి పెట్టాలంట. పెసరట్టు, పూరి. 5 నిమిషాల్లో అయిపోవాలంట. ఇవిడిది కడుపా కంపల్సరీవా? అయినప్పటికీ టైం అయింది. టైం ఎంత అయిపోయింది? 7:30 అయిపోయింది. బాబు నాకు ఆటకి ఏమి వచ్చా కదా పోయి సీరియల్ పెట్టుకుందామా? హాయ్ బాబు, నా దేపక్కు నీకు ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఆ డాక్టర్ బాబు నీకు పట్టించుకోడు. నువ్వు అలా ఏడుతూ నువ్వు ఏడితే నేను ఇక్కడ ఏడ్చేస్తానక్క. దేపక్క అక్క అక్క ఏం చేస్తున్నానే? సీరియల్ చూసి అయ్యి బాబు దేప చూడే, దేప కష్టాలు చూడలేకపోతున్నాను. ఒక్కసారి చూడే బాబు, దాని చూస్తే నాకేపు వచ్చేస్తుంది. అక్క ఎప్పుడు ఈ దీపే సీరియల్ నాకు కార్తీక దీపం అంటావు. ఇంకెప్పుడు ఇయ్యనా అక్క? మంచి పాటలు చూడక. ఏంటే నువ్వా దేపక్క సీరియల్ చూడమంటే చిక్కి చిక్కి సాంగులు ఎట్టమంటావు నువ్వా? ఎంత మంచి పాటలు చూడే. జనాలు అసలు దేపక్క నుంచి ఎవరైనా ఉన్నారా? దేపక్క ఫ్యాన్స్ ఇప్పుడు అందరూ ఏంటనుకో ఫ్యాన్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు బాబు. అదే పక్క చూడే బాబు, అసలు ముందు సీరియల్ చూడే. అక్క సీరియల్ ఎందుకక్క ఎప్పుడు చూసిందేనా? 7:30కి కార్తీక దీపం. ఏ సాంగ్స్ చూడక్క. ఇది నన్నేమన్నా అంట అన్నావు కానీ సీరియల్ మట్టి నన్ను అసలు అందుకే నా పాట మట్టి కనుకో నాకు ఇవ్వక్క. నేను అసలు రిమోట్ నువ్వు నాకు గౌరవ నుంచి మాట్లాడ. నేను నా తర్వాత నువ్వు అర్థమైందా? చెల్లెల తర్వాత నువ్వు ఏ ఇంటికి పెద్ద కూడా నేను, నా తర్వాతే నువ్వు రిమోట్ ఇయ్యక్క. మంచి సాంగ్స్ వస్తున్నాయి. ఉన్నదే పక్కన చూడు. రిమోట్ ఇస్తావా? నేనేనా చెప్పా? సీరియల్ వద్దు. అయ్యి బాబాయ్ చూసారా? ముందు వచ్చిందంటే అంకలు వచ్చిందని కొమ్ములు ఎక్కువ అంటారు చూసారా? అయ్యి బాబోయ్, రిమోట్ వద్దు ఏం వద్దారా? దేనికి వచ్చింది రిమోట్? నాకెందుకు? నాకు వద్దు. ఏమ్మా ఏంటి అంత నిసారంగా కూర్చున్నా అంటున్నా? ఈవిడ కొత్త సీరియల్ చదువుతున్న మధ్యలో ఆటో వచ్చి తింటా ఉంటారు. నువ్వు రాకు అసలు సరాకులో ఉన్నాను నేను. చిచ్చి అంటావా? నీ సంగతి చెప్తాను. ఏంటమ్మా అలా విచారంగా ఉన్నానని చెప్పు ఒకసారి. ఏమిటండి నాకన్నా అనగాలు వచ్చింది. నా చెల్లి రిమోట్ అవ్వలేదు, నా మీద పెద్ద దెబ్బలాటండి. ఎన్ని మాటలు చదివేసింది అనుకున్నా నా గురించి? నీకు సీరియల్ చూద్దామా? నేను పాటలు ఎత్తుకోవాలి, నా పాటలు ఎక్కువ, నీ సీరియల్ ఎక్కువ. నాకు రిమోట్ ఎత్తావు ఇవ్వ, నా మీద పెద్ద గొడవ చేసేసింది ఇప్పుడు దాకా. మరి ఏం చేస్తావు నువ్వు? ఏమన్నానండి? కొట్టేసావా? చేసానండి, నా మీదకి వచ్చింది ఒక దెబ్బేసానండి. చిన్నది కదమ్మా, నీకంటే ఎందుకు చేసుకున్నావు? చిన్నదేంటంటే అదే నా మీద సీరియల్ వేసుకున్నప్పుడు నేను చేసుకోవడానికి ఏముందండి? అయితే నీ గురించి మీ చెల్లి నాకు చాలా సార్లు చెప్పిందమ్మా. అలాగండి? అవునమ్మా. ఏం సారీ చెప్పేసింది? అయ్యి బాబోయ్, నా నోటితో నేను చెప్పలేనమ్మోయ్. చెప్పేసింది. అయ్యి బాబా, నా తల తిరిగిపోయిందమ్మా. మీ
చెల్లి నీ కోసం చెప్పిన సారీగా ఏం చెప్పింది ఒకసారి చెప్పండి. నువ్వంతా ఎర్రగా లిప్స్టిక్ వేసేసుకుని ఉన్నిళ్ళ బంగారం ధరించేసుకుని క్యాట్ వాక్లో ఇలాగా షాపింగ్లకి జూ పార్కులకి గట్రా తిరుగుతున్నామని చెప్పిందమ్మా. మాట అనేసింది అది. ఇంకా చాలా చెప్పిందమ్మా, నేను చెప్పలేనమ్మా నన్ను వదిలేదు. సరే దాని సంగతి చెప్తున్న తర్వాత సరే మిమ్మల్ని కూడా ఏమన్నా అన్నదండి? నన్ను అన్నదమ్మా. అది దానికి పెద్ద చిన్న లేదు. సరే అమ్మా నేను వెళ్ళొస్తాను. అలాగే దాని సంగతి చెప్తున్న తర్వాత ఏంటి ఉండు అసలే కూర్చున్నామేటమ్మా? అసలే చిరాకులో ఉంటే వచ్చే చెయ్యంటావా నన్ను? నీ సంగతి చెప్తాను వెళ్ళొచ్చు. ఏమో సార్ చెప్పమ్మా, ఎందుకమ్మా అనుకున్నావా? కాదండి అది ఏమీ కాదు. మా అక్కేమో సీరియల్ చూస్తానంటుంది, నేనేమో పాటలు పెట్టుకుంటాను అంటున్నాను. మా అక్కేమో పాటలు వద్దు సీరియలే కావాలి అంటుంది. ఆ కార్తీక దీపమే కావాలంటుందండి. కార్తీక దీపం సీరియల్ కోసం మీ ఇద్దరు కొట్టుకున్నారమ్మా? ఏమి కాదు, చిన్న గొడవ శ్రీమూర్తి కోసం అండి. నువ్వేం చేసావమ్మా మీ అక్కని? అది కొట్టింది. నువ్వు కొట్టేసావా? మరి నేను కొట్టాలి కదండి. నీ మీద పెద్దది కదమ్మా, అలా కొట్టచ్చా? మరి అది కొట్టినప్పుడు నేను కొట్టాలి కదండి. అంతేలే అమ్మా, నీ మీద మీ అక్క ఎన్నో సార్లు చెప్పిందమ్మా నాకు. అవునండి బాబాయ్ 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 నేను చెప్పనమ్మా, తర్వాత మీ ఇద్దరు మీద కొట్టాడు వస్తాయి. చెప్పండి చెప్పండి. నేను చెప్పనమ్మా, నా నోటితో నేను చెప్పలేనమ్మా. నేను చెప్పిందండి. చెప్పిందంట నువ్వంట జీన్స్ ప్యాంట్లు వేసుకుని హాఫ్ కట్ టీ షర్ట్లు వేసుకుని అబ్బా లిప్స్టిక్ వేసుకుని కళ్ళద్దాలు వేసుకుని హై మ్యాక్స్లకి డిమార్ట్లకి విశాల మార్ట్కి షాపింగ్లకి వెళ్తున్నామంటమ్మా. ఇంకా చాలా చెప్తున్నామ్మా బాబు, నేను వర్ణించలేనమ్మా. చెప్పండి. నేను చెప్పనమ్మా బాబు. చెప్పండి నమ్మకారండి. నన్ను అన్నది నాయన మాట్లాడుతుంది మీ అక్క. ఏమన్నదండి? చెప్పండి. సరే మీ ఇద్దరు వెళ్తున్న తర్వాత నా మీదకి వస్తారు. నేను అడుగుతానండి. సరే నేను వెళ్తానమ్మా. సరే స్తోత్రం నాయన, నా గొప్ప దేవుడా తండ్రి. ఇంతవరకు మా అందరూ మీరు ఎక్కడ కింద కాసు కాపాడినందుకు మీకు ఎక్కలేని స్తోత్రాలు ప్రభావ. నాయన పాస్టర్లు కానీ పాస్టర్లు కానీ సీఆర్ కానీ పట్టుకోవటమ్మని దీవించండి. మా శ్రేయ సమాధానం దీవించండి నాయన ప్రభా. మా కోళ్ళ రోజే నాయన ఎంతో మంచి మనసుతో తండ్రి మా ఇద్దరు ఐక్యతగా ఉండి తల్లి పిల్లల్లా ఉండి ప్రేమ దయచేయండి. మా కోళ్ళపై నాపై మీ ఆత్మ మెల్లిగా కుమ్మరించమని ఈ కొద్ది ప్రార్థన దీవించి ఆశీర్వదించమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మా రోజా నెక్కిందో లేదో ఇంకా అయిపోయినాయి. కోళ్ళైనా కుందరైనా ఉండే కదా చిన్నపిల్ల నేనే పెట్టుకుని తాగుతానే టీ తాగాలనిపిస్తుంది. నీ బంగారమైన పరిశుద్ధమైన పాదాలకు నెక్కలేని స్థితులు స్తోత్రాలు. మా ధైర్యాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా ధైర్యాన్ని చుట్టూ నీ కంచి వేయండియ్యా. మా స్నేహ సమాజం బిడ్డల చుట్టూ నీ కంచి వేయమని అడుగుతున్నాను మా తండ్రి. మా అత్తయ్య గారిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అనేక మందికి మా బావ మా కుటుంబం మాదికరంగా జీవించడానికి సహాయం దయచండి. మా అత్తయ్య గారిని నా ప్రభు దీవించండి, ఆశీర్వదించి మా రెక్కల చోట్ల మరుగుపరుచుకోమని నా జరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. అమ్మా రోజా రోజా అత్తయ్య గారు ఇదిగా మా టీ తాగు. మీరు తీసుకొచ్చారండి అత్తయ్య గారు, నేను పెడుతుంది కదండి. నాకు టీ తాగాలనిపించిందమ్మా, నువ్వు ఇంకా లేకపోలేని నేనే పెట్టాను. పర్లేదు తాగమ్మా. మీరు తాగరా అత్తయ్య గారు? తాగానమ్మా. సరేండి అత్తయ్య గారు. టిఫిన్ ఏం చేయమంటారు అత్తయ్య గారు? నీ ఇష్టమమ్మా, ఏది చేసినా పర్లేదు. సరే అత్తయ్య గారు. సరే కానీ తొందరగా చెయ్యమ్మా. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనము పండగ ప్రార్థించుకుంటాం కదా, మరి అందరినీ పిలిచి పాస్టర్ గారు ఇంటికి పిలిచొద్దాం, తిప్పొద్దామమ్మా. అత్తయ్య గారు నేను కూడా వస్తాను అత్తయ్య గారు. నీ పని కదమ్మా, ఎక్కడ తింటాను. అత్తయ్య గారు నేను తొందరగా పని ముగించుకుని మీతో పాటు వస్తాను అత్తయ్య గారు. సరేలేమ్మా, అయితే తొందరగా చేసుకో. ఇద్దరం వెళ్ళి పిలిచి వద్దాం. అలాగే అత్తయ్య గారు. అందులోకి అక్కడికి ఇద్దరు దెబ్బలాడుతున్నారంటమ్మా, వాళ్ళు కూడా పలకరించి సమాధానం పరిచొద్దాము. సరే అత్తయ్య గారు. సరే అమ్మా. స్తోత్రం నాయన, నా గొప్ప దేవుడా తండ్రి. ఇదిగో ప్రభా క్రిస్మస్ పండుగ చేసుకుంటాకి ప్రార్థన ఇచ్చుకోవాలనుకుంటాం ప్రభా. అమ్మగారి దగ్గరికి నాయన సంఘం దగ్గరికి బయలుదేరుతుండగా ప్రభా మా ప్రయాణం అంతట్లో మీరే కాపాడండి నాయన.
వెళ్ళిన వాళ్ళు పిలిచి అందరూ వచ్చి మా కుటుంబంలో ప్రార్థన ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించదయ్యమని ఈ కొద్ది ప్రార్థన దీనికి ఆశీర్వదించమని మా ప్రభు క్రీస్తు ద్వారా మిక్కిలి ఉంటూ బ్రతిమారి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందనాలమ్మ, వందనాలమ్మ. ఆత్మవరం అన్నాడు. ఏంటమ్మా ఇలా వచ్చారా? ప్రార్థన చేయించుకుంటానమ్మా, అనారోగ్యంగా ఉన్నాము, నీ దగ్గర స్వస్థత వారం ఉందని విన్నాము. ప్రార్థన చేస్తారని మీ అద్దెకి వచ్చాము. నిన్న ఎందుకు రాలేదమ్మా? నేను యూత్ క్రిస్మస్ ఒకరు కూడా రాలేదు ప్రార్థనకి. చిన్న పని నుండి రాకపోయామని పాస్ ఉన్నట్టు. సరే. వందనాలు అమ్మగారండి. వందనాలు అమ్మగారండి. వందనాలమ్మా. ఏంటమ్మా ఇలా వచ్చారు? అదే మేము క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నామండి. మా ఇంటికి ప్రార్థన పెడతారని మిమ్మల్ని పిలిచేపించండి. అలాగే. సహోదరులు కూడా పిలుస్తామండి. అక్క చెల్లి ఇద్దరు దెబ్బలాడుకున్నారండి మేరీ వాళ్ళు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ కూడా సమాధానం పరిచి వద్దామనండి పిలిచామండి. మీ సంఘస్థులందరూ వెళ్ళి సమాధాన పరిచయండి అమ్మా, నేను తర్వాత వెళ్తాను. సరే. ప్రైజ్ లేడండి. ఇలా వచ్చారేంటండి? రండి కూర్చోండి. మా అక్క ఇంట్లో నేను నన్ను ఏం పట్టించుకోదు కానీ బయట పట్టించుకుంటాదే. ఎవరక్క వచ్చారా? ప్రైజ్ లేడండి. ప్రైజ్లాడు అమ్మా. అదే మా ఇంటికాడ క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నామమ్మా. ప్రార్థన పిలుస్తామని ఇచ్చాము. అమ్మగారి ఇంటికి వెళ్ళాము, అమ్మగారిని పిలిచాము, సహోదరులు అందరినీ పిలిచాము. మీరు కూడా రావాలని మిమ్మల్ని పిలిస్తే వచ్చాము. సరే కానమ్మా, ఏంటి మీ అక్క చెల్లిద్దరు కూడా ఒప్పడతారంట? అదేం లేదంటే చిన్న రిమోట్ కోసమా? నేనేమో సీరియల్ అయినా అదేమో పాడలేము. మరి తప్పు కదమ్మా, అలా గొడవ పెట్టుకోవచ్చా? పర్లేదు కలిసిపోయాంలేండి. చిన్న అక్క చెల్లి గొడవలు ఎంత అంటే చిన్న గొడవలు కలిసిపోయామండి. అది సహోదర ప్రేమ కలిగి ఉండాలి. తోడుకోవడలైనా ఇష్టంగా ఉండాలి. మన సంఘంలో మన స్త్రీ సమాధిలో అమ్మగారు ఎంతో బోధించున్నారు. మనకి ఎలా ఉండాలో, ఎలా నడవాలో రసంగం ద్వారాగా మనకి వాక్యం ద్వారాగా తెలుస్తున్నారు అమ్మగారు. అది మనసులో పెట్టుకుని జీవించాలి. మీరు అలా కలహాలకు ఏం పెట్టుకోగా ఐక్యతగా ఉండండి. మన స్త్రీ సమాజం అందరం ఐక్యతగా ఉండాలి. తప్పకుండా రావాలమ్మా ఇంటికి ప్రార్థనకి. భోజనం ఉంటాయో మరి భోజనాలు ఉన్నాయండి. భోజనం పెడతారండి మీ ఇంటికాడ? పెడుతున్నామండి. ఏమేమి ఐటమ్స్ పెడుతున్నారు? చికెన్, మటన్, ప్రాన్స్, బూరే, అప్పడం కూడా వేస్తున్నామండి. అయ్యి బాబు, మా చెల్లి అయితే ముందే ఉంటారు భోజనాలు అంటే. అక్క భోజనం కూడా అంటారు మరి. కాబట్టి ఇంటిపోయినా నువ్వు సరే నాకే మేము అసలు ఆకలి వండుకో. మా చెల్లి ముందే వచ్చి ఆధార పాత్ర కొత్తాండి భోజనాలకి. సరేనండి. అక్క భోజనం ఉంటాయి కదా గమ్ములు వచ్చాక. ఏం తిండి కొరువు ఎంతో చూసినా తిండి అంట తిరిగి అక్కడ తినగా. సరే అక్క. ప్రైజ్లాంటి అమ్మగారు వందనాలు. అమ్మగారు మీరు ఉన్నారందరూ? మా కళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతున్నానమ్మా. మా కళ్ళు ఎప్పుడండి పోలీగా సరేలే కానండి. ఈ విషయం విన్నారండి మీరు? ఏం లేదండి. అయ్య బాబాయ్, లేదండి. లేదండి. మా ఎదురింటి అక్క చెల్లి ఉన్నారు కదండి వాళ్ళిద్దరు. నిన్న రాత్రి రిమోట్ కోసం చెప్పుకుంటేసుకున్నారండి. వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోకపోతే ఆశ్చర్యం కానమ్మా. వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటే అందులో ఆశ్చర్యం ఏముందమ్మా? ఇంకో కారణం కూడా ఉందాం కదండి. ఏంటండి? అది మీకోసమే దెబ్బలాడుతున్నారు. నా కోసం ఏంటండి బాబు? మీరు అంటండి ప్రారంభ ప్రార్థనకి అసలు ఎప్పుడూ వెళ్ళండి. ఆ చివరి ప్రార్థనకి ముందు ప్రార్థనకి వెళ్తారంట. అదైనా భోజనాలు ఎప్పుడు పెడతారని ఆలయాలు అడుగుతారంట అసలు. అలాగని చెప్పుకున్నారండి. సరే అండి, చెప్తానండి వాళ్ళ సంగతే. సరే నేను నేను అనుకుంటానే ఉన్నాను, వచ్చిందా కజ్జల కూర ఏదో సంబంధం చేసి గొడవ పెట్టేసింది మా అత్తగారి దగ్గర. ఏమే విన్నావా కోళ్ళ?
చెప్పండి అత్తయ్య గారు. ఆవిడే అలా అక్క చెల్లెలు ఇద్దరనంట మన ఇద్దరమనంట కార ప్రార్థనకి వెళ్ళకోకుండా లాల్ ప్రార్థనకి వెళ్ళి భోజనం చేసి వస్తామంట. అలా చెప్పుకుంటున్నారంట వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ఇద్దరును. అలా అన్నారండి. మరేనమ్మా సరే అండి, రేపు ప్రార్థనలో అడిగేద్దాంలేండి. వాళ్ళు ఏ ముందు పెట్టినామా నేనా? సరే అండి అత్తయ్య గారు. అలాగే ఏంటమ్మా ఎలాగొచ్చారు? మా ఇంటికాడ క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నామమ్మా. ప్రార్థనకి పిలిచేమని వచ్చాము. వస్తామమ్మా. తప్పకుండా రావాలి. వాళ్ళు నేను వస్తామమ్మా. ఇద్దరు రండి. భోజనాలు కూడా ఉన్నాయి. చాలా ఏం వండుతున్నారమ్మా? చికెను, మటను, ప్రాన్స్, బూరే, అప్పం కూడా వేస్తున్నామండి. చికెన్ వండుతున్నారమ్మా? మా వాళ్ళు వారానికి ఒకసారి చికెన్ తెస్తుందమ్మా. మొత్తమా తినేస్తారమ్మా. ఏముంచరా మీ ఇంటికి వచ్చి కుమ్మేతారులు అయితే. తప్పకుండా రావాలండి. అలాగే. తప్పకుండా. ప్రైజ్ లేదండి. వందనాలు అమ్మగారు. అందుకనమ్మా టీ తీసుకురమ్మంటారు అమ్మగారు. వద్దమ్మా, టీ మానేస్తుంది. చూసావా చెల్లె, నీకు నాకు గొడవెట్టేసింది. మళ్ళీ ఏమైనా మన పక్కన వచ్చి కూర్చొని చూసావా అనేసి మనిషి మాట నువ్వు విన్నావు కదా. సిగ్గు లేకుండా వచ్చి కూర్చున్న పక్కన ఇంకా రావాలి కదా. వీళ్ళందరూ వచ్చాక ప్రార్థన చేసేసింది. ఈ సభ్యుల గురించి సరిగా చెప్పండి. అక్కడ దేవుడి గురించి మాత్రం ఓదారు చెప్పండి సరిగ్గా. తను అడిగేస్తానని వేసింది. ఆ పక్కనే కూర్చుంది వెళ్ళి. ఈవిడేం అడుగుతుంది, ఈవిడేం అడగలేదు. మహాపరిశుద్ధమైన ఈ పర్వతాలు, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు. నా ప్రభువా, ఇదిగోనైనా ఈ సమయంలో వచ్చిన మందిలో చేరి నాయనా మరి అన్నమ్మ గారి ఇంటి వద్ద మేము ఈ రీతిగా మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి ఈ క్రిస్మస్ ఆరాధన జరుపుకోవడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. నాయన ఈ కూడికంతట్లో మీరే తోడుగా ఉండి సమస్త ఘనతమై మా ప్రభుత్వం మీరు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి కొంచెం తండ్రి. ఆమేన్. వాక్యం చదువుతున్నామా? లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాం. అయితే ఆ దూత భయపడుతుంది, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నుండి తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. నిద్రపోతున్న వారిని లేపండి. నిన్నే క్రిస్మస్ అంటే ఏంటమ్మా? ఏముందమ్మా, కొత్త బట్టలు పక్కన వండుకోండి మనం. ఇంకేముంది? క్రిస్మస్ అంటే పక్కన వండుకోవటం, కొత్త బట్టలు కాదమ్మా. ఎన్ని పండుగల నుంచి వింటున్నారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు? కొత్త బట్టలు, పప్పలు, ఇంటికి పెయింటింగ్లు ఇవన్నీ చెప్తున్నారా పాస్టర్ గారు? వాక్యం ఏమంటున్నారు మీరు? మన హృదయపూర్వకంగా ఆ క్రీస్తుని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ అని వినట్లేదా మీరు? పప్పలు వండుకోవటం అని చెప్తున్నారు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే మన హృదయపూర్వకంగా క్రీస్తుని ఆరాధించటం, ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించటం. మన ఇల్లు శుభ్రం చేసుకోవటం, మనకున్నవన్నీ శుభ్రం చేసుకోవటం, పప్పులు వండుకోవటం, బట్టలు కొనుక్కోవటం అవి కాదు. మన హృదయంలోకి పట్టిన దుమ్ముని ధూళిని దులుపుకొని మన హృదయం శుద్ధి చేసుకోవాలి ఫస్ట్. అప్పుడు లేని వారికి మనకున్న దాంట్లోనే కొంచెం పెట్టడము, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వటము, క్రీస్తుని ఆరాధించుట, అది నిజమైన క్రిస్మస్. విన్నారమ్మా? ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రియపరలోకి తండ్రి, ఇంతవరకు కూడా ఈ కోడికలు మీరు తోడైనారు ప్రభా. ఈ క్రిస్మస్ ఆరాధనలో మీరు సహాయం చేశారు. ఈ యొక్క నా ప్రభా
భయపడకండమ్మా. యేసు నామములో ఈ దురాత్మ పోవును గాక. ప్రేమ కలిసింది వందనాలు స్తోత్రం తండ్రి. అమ్మా ప్రార్థనలో ఇంత శక్తి ఉందని నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. అమ్మగారు నా ఎత్తులో చేసి ప్రార్థన చేసిన తర్వాత నాలో ఉన్న సాతాను పారిపోయిందమ్మా. దేవుని స్తోత్రాలు వందనాలు. అవునమ్మా, ప్రార్థనలో అంత శక్తి ఉంది. నేను ఇదివరకులాగా కాకుండా దేవుని ప్రార్థన వల్ల నేను కూడా భయంతో దేవుని ఆశ్రయించడం నేర్చుకుంటాను. నా కోళ్ళు నేను కూడా. నేను కూడా మా అత్తయ్య గారిని ఎప్పుడు కూడా ఏమనకుండా ప్రార్థనకే వచ్చి ప్రార్థనలో ఉంటాము. నేను కూడా మా అక్క చెల్లెని ఎప్పుడు గొడవ పడకుండా మైక్యంగా కలిసి ఉంటాం, దేవునిలో నిలిగి ఉంటాం. మేము కూడా మా అత్త కోడలు ఇద్దరు కూడా దేవునిలో ఉండి కలహాలు పెద్దలు ఏమీ లేకుండా ఐక్యతగా ఉంటాము. మా క్రిస్మస్ ద్వారా రక్షింపబడినందుకు దేవుని స్తోత్రము మహిమ కలుగును గాక. ఆమేన్.